హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే ద ఫీలింగ్స్ ఆఫ్ యోర్స్ అండ్ యువర్ పార్ట్నర్. మీరు అండ్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు. సో మనం చూద్దాం ఏంటివి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయని. సో మీన్ వైల్ ఎవరైతే ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే అర్థమైతే కనెక్ట్ అయినట్టు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మనం స్టార్ట్ చేద్దాం. యూ వర్సెస్ యువర్ పర్సన్. సో ఇది మీకోసం అండ్ ఇది మీ పర్సన్ కోసం. ఏం ఆలోచిస్తున్నారు, మీ రిలేషన్షిప్ గురించి ఓవరాల్గా ఎలా ఉన్నాయి థాట్స్. సో మీ గురించి ఫస్ట్ అండ్ మీ పర్సన్ గురించి. ఓకే, సో మీరేం ఆలోచిస్తున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్ వచ్చింది అంటే ఏంటిది. సో మీరు ఒక్కటే ఆలోచన ఉంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్తో. ఒకటి ఏం కనిపిస్తుందంటే అన్ని విధాలుగా రెడీగా ఉన్నారు ఒక న్యూ బిగినింగ్ కోసం. ఎటువంటిదైనా సరే, ఎంత కష్టమైనా సరే నేను రెడీ ఉన్నా, దానికి కావాల్సిన ఆయుధాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఎటువంటి కష్టమైనా సరే నేను దాన్ని బేర్ చేస్తాను, కానీ నాకు ఒక న్యూ బిగినింగ్ కావాలి. ఇప్పుడున్న ఈ స్ట్రగుల్ అంతా వెళ్ళిపోయి నేను హ్యాపీగా ఉండే ఒక బిగినింగ్ నాకు కావాలి. దానికోసం మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం దాన్ని మీరు ఎక్కువ అదే మనసులో ప్రతిసారి అదే కోరుకుంటున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు న్యూ బిగినింగ్ కోసం. మీ రిలేషన్షిప్ పరంగా కావచ్చు, ఫినాన్సెస్ పరంగా కావచ్చు, లేదంటే హెల్త్ పరంగా ఏదైనా కానీ. బట్ ఇది మోస్ట్లీ రిలేషన్షిప్ పరంగా కాబట్టి ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కువగా మీ రిలేషన్షిప్లో మీరు ఒక న్యూ బిగినింగ్ కావాలి, ఒక స్టెప్ ముందుకు తీసుకువెళ్ళాలి. ఇప్పుడు స్ట్రక్ అయిపోయి ఉన్నాను, ఇదే కాదు, నాకు ఒక కొత్త ఆలోచన, కొత్త బిగినింగ్ కావాలి అనేది గట్టిగా మీరు కోరుకుంటున్నారు మీ రిలేషన్షిప్ పరంగా. అండ్ మీ పర్సన్ ఎవరైతే ఈ వీడియో చూడడానికి కారణమో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ పరంగా అంటే వాళ్ళు ఫిల్టర్ చేస్తున్నారు థింగ్స్ అన్నిటినీ. అంటే కంపేర్ చేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఉంది, పాస్ట్లో ఇలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అంటే ఫిల్టర్ చేసుకొని దాన్ని కన్ఫ్యూజన్లో ఉన్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు పాస్ట్ని ప్రజెంట్లో తీసుకొని వచ్చి ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. చూడండి ఎంత కన్ఫ్యూజన్గా. అట్ ది సేమ్ టైం పాస్ట్ లీవ్స్ అనే కార్డ్తోనే మనకు అర్థమవుతుంది మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫిల్టర్ చేస్తున్నారు ఎక్కువ థింగ్స్ని, కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఏ స్టెప్ తీసుకోవాలన్నా వాళ్ళకి వాళ్ళ పాస్టే గుర్తొస్తుంది. ఆ పాస్ట్ వల్ల ప్రజెంట్ ఏమీ ఆలోచన చేయలేకపోతున్నారు. ఆ ప్రజెంట్లో ఏం యాక్షన్ లేకపోవడం వల్ల ఫ్యూచర్లో ఎటువంటి స్టెప్ తీసుకోవాలన్న ఒక క్లారిటీ లేదు. సో ఇది మీ పర్సన్ యొక్క ఆలోచన. మీరైతే కంప్లీట్గా రెడీగా ఉన్నారు బిగినింగ్ కోసం. మీ పర్సన్ అయితే మొత్తానికి పాస్ట్లోనే ఉంటూ పాస్ట్లోవే ప్రజెంట్లో తీసుకొని కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. ఒకేసారి తీయకుండా నేను కంపేర్ మీ ఆలోచన, మీ పర్సన్ యొక్క ఆలోచన ఇలా అయితే మనకు ఒక క్లారిటీ వస్తుందని నేను ఈ విధంగా చేస్తున్నాను. సో ఇది మీ ఆలోచన అండ్ ఇది మీ పర్సన్ యొక్క ఆలోచన. ఓకే ఓకే, సో లెట్టింగ్ గో కార్డ్తో మీరేం ఆలోచిస్తున్నారు ఈ మూమెంట్లో అంటే సరే పాస్ట్లో ఏదో అయిపోయింది, ఫ్యూచర్ మన చేతిలో లేదు, ఎందుకు పాస్ట్ని ప్రజెంట్లో తీసుకొని వచ్చి అట్లీస్ట్ ప్రజెంట్ మూమెంట్ని కూడా స్పాయిల్ చేసుకోవడం. ఉన్నది ఏదైనా సరే హ్యాపీగా ఉండాలి ప్రజెంట్ సిచ్యువేషన్లో. పాస్ట్ని అయితే నేను తీసుకురాకూడదు. అట్ ది సేమ్ టైం ఆ పాస్ట్ ఏదైతే మీ రిలేషన్షిప్లో ఉందో, మీ పర్సనల్ లైఫ్లో ఏదైతే ఉందో దాన్ని మీరు లెట్ గో చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు అండ్ దాన్ని మీరు సక్సెస్ఫుల్గా వదిలేశారు. పాస్ట్ని ప్రజెంట్లో తీసుకురావట్లేదు. చాలా హ్యాపీగా ప్రజెంట్ మూమెంట్ని క్యాప్చర్ చేసుకుంటున్నారు, దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. దాన్ని ఇంకా హ్యాపీగా ఎలా మార్చుకోవాలి అనే ఒక ఆలోచన తప్ప మీకు ప్రజెంట్ మీ రిలేషన్షిప్ పరంగా ఎటువంటి ఆలోచన లేదు. చాలా విషయాల్ని మీరు వదిలేశారు, కేర్ చేయట్లేదు. ఓకే జరిగేది జరుగుతుంది, నేను ఇంకేం చేయలేను అంటే కంప్లీట్గా యూనివర్స్కి సరెండర్ అయిపోయారు. మోస్ట్లీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు కంప్లీట్గా సరెండర్ అయిపోవడం వల్ల మీకు ఏంజెల్ నెంబర్స్ కనిపించడం స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. అంటే
కంప్లీట్గా లైక్ కంటిన్యూస్గా కాదు, బట్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఇది ఒక కైండ్ ఆఫ్ సిగ్నల్ అనమాట. సో ఇక్కడ ఈ కార్డ్తో ఏమనిపిస్తుంది అంటే మీ రిలేషన్షిప్ పరంగా కంప్లీట్గా సరెండర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు స్లోగా ఏంజల్ నెంబర్స్ కనిపించడం కానీ లైక్ ఇలాంటి ఒక సిగ్నల్ అనేది మీకు యూనివర్స్ ద్వారా రావచ్చు. సో ఒకసారి ఆలోచించండి, ఒకవేళ అది నిజమైతే ఓకే, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇండికేషన్. అండ్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే అనవసరమైన ఆలోచనలు బ్రెయిన్లో పెట్టుకొని ఉన్నారు. అంటే పాస్ట్ లైఫ్ గురించి కాదు, బట్ ఫ్యూచర్ గురించి కూడా కాదు. ఏదో ఎనర్జీ అయితే స్ట్రక్ చేస్తుంది తనని. చూడండి ఈ కార్డులో హెడ్ లేదు, అంటే ఏం ఆలోచిస్తున్నారో తనకే అర్థం కావట్లేదు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫీమేలా మేల్ ఎవరైనా కానీ మీ పర్సన్, సో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఏం ఆలోచన చేయాలో అర్థం కావట్లేదు అసలు. కంప్లీట్గా ఓకే నేను ఇంకేం చేయలేను, ఇక్కడైతే మీరు లెట్ గో చేసి హ్యాపీగా ఉండాలని చూస్తున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఓకే నేను ఇంకేం చేయలేను అనుకుంటూనే ఆలోచన చేస్తున్నారు, ఎక్కువ ఓవర్ థింకింగ్ అయిపోయింది. సో మీరు కంప్లీట్గా సరెండర్ అయిపోతే వీళ్ళు కంప్లీట్గా ఓవర్ థింకింగ్ అయిపోయింది వీళ్ళ విషయంలో, అంటే రిలేషన్షిప్ పరంగా కంప్లీట్గా ఓవర్ థింకింగ్. సో నెక్స్ట్ చూద్దాం మనం ఇంకా ఏమున్నాయి మీ ఫీలింగ్స్, మీ పర్సన్ ఫీలింగ్స్ ఎంత ఆపోజిట్గా ఉన్నాయి, అంటే ఎలా ఉన్నాయి, ఈక్వల్గా, అంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే నేను ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నానంటే మీరు ఈ ఆలోచన మీవి కరెక్ట్ అయితే ఖచ్చితంగా మీకు రెజొనేట్ అయితే ఇవి ఆబ్వియస్లీ సేమ్ ఉంటాయి. ఎందుకంటే ఇవి మీ ఆలోచనలు కరెక్ట్గా ఉన్నప్పుడు మీ పర్సన్ ఆలోచనలు కూడా కరెక్ట్గానే ఉంటాయి కదా. సో ఇది మీ ఆలోచన అండ్ ఇది మీ పర్సన్. ఓకే ఓకే సో క్లిన్జింగ్ టు ద పాస్ట్ వచ్చేసి మీరేం ఆలోచిస్తున్నారంటే చూడండి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్, లెట్టింగ్ గో కార్డ్, క్లిన్జింగ్ టు ద పాస్ట్తో ఏమొస్తుందంటే మీరు ఇక్కడ న్యూ బిగినింగ్ కోసం ఉన్నారు, పాస్ట్ని వదిలేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఒక ఆలోచన ఏం చేస్తున్నారంటే పాస్ట్లో మీ రిలేషన్షిప్ పరంగా మీరు చాలా హ్యాపీగా ఉన్న మూమెంట్స్ చాలా ఉన్నాయి. మీకు ఎవరైతే పర్టికులర్గా ఈ వీడియో చూసి మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారో మీకు మీ లైఫ్లో మీ రిలేషన్షిప్ పరంగా మీ పాస్ట్లో చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. మీరు దాన్ని మేనిఫెస్ట్ చేశారు, ఓకే ఇదే జరుగుతుంది నా లైఫ్లో, నేను ఇలానే ఉంటాను. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల లైక్ కొన్ని చేంజెస్ రావడం వల్ల మీరు దాన్ని స్ట్రక్ అయిపోయారు. ఓకే ఇది ఇలా ఎందుకు లేదు, నేను ఎందుకు అలా అనుకున్నట్టు ఎందుకు జరగట్లేదు. యాక్చువల్గా మీరు చాలా పాజిటివ్గా అట్ ద సేమ్ టైం మెచ్యూర్గా ఉన్నప్పటికీ, అంటే ఒక డేలో ఇంత పాజిటివ్గా మెచ్యూర్గా ఉన్న ఎట్ వన్ మూమెంట్ ఏదో ఒక చోట మీకు అనిపిస్తుంది అరే నేను పాస్ట్లో ఇంత హ్యాపీగా ఉన్నాను ఈ రిలేషన్షిప్లో, ఇప్పుడు ఎందుకు లేదు, ఏమైంది సడన్గా. అంటే 90% మీరు హ్యాపీగా పాజిటివ్ థాట్స్తో ఉన్నప్పటికీ ఆ 10% ఆ నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని లాగేస్తుంది మీ పాస్ట్లోకి. సో బీ వెరీ కేర్ఫుల్. 90% ఉన్నారు అంటే 100% ఫుల్ఫిల్ కావడానికి చాలా దగ్గరగా ఉన్నారు. బట్ ఆ 1% అంటే ఆ 10% కూడా లాగకుండా మీరు పాజిటివ్గా ఉండడానికే ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం పాస్ట్లోకి వెళ్ళకండి. ఓకే పాస్ట్లో జరిగింది, ఇప్పుడు మీరు దాన్ని ఎలాగో మార్చలేరు. అట్ ద సేమ్ టైం ఈరోజు మీరు హ్యాపీగా లేరు అంటే ఈరోజు కూడా పాస్ట్ అయిపోతుంది. సో రేపు మళ్ళీ ఈరోజు గురించి బాధపడాల్సి వస్తుంది. సో ఈ రోజుని పాస్ట్ లాగా చేయకండి, హ్యాపీగా ఉండండి అనేది ప్రజెంట్ మీరు ఆలోచిస్తున్నారు. యూనివర్స్ కూడా అదే చెప్తుంది, పాస్ట్లోకి వెళ్ళకు అని. అండ్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఈ కార్డ్తో అంటే తను రిలేషన్షిప్ పరంగా ఏదో ఆలోచన చేయాలనుకుంటున్నప్పటికీ వర్క్ పరంగా చాలా రెస్పాన్సిబిలిటీస్ రావడం కానీ లేదంటే ఎక్కువ వర్క్ అయిపోవడం కానీ, ఆ వర్క్ వల్ల రిలేషన్షిప్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నారు. ఓకే ఏదో మీకు చెప్పాలనుకుంటున్నారో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నప్పటికీ ఆ ప్రాపర్ టైం దొరకట్లేదు. అంటే టైం 24 hours దొరకదా అంటే ఇట్స్ లైక్ ఎవరి వర్క్ టైమింగ్స్ మనము చెప్పలేం కాబట్టి. బట్ ఈ కార్డ్ ప్రకారం ఏదైతే అనిపిస్తుంది అంటే రిలేషన్షిప్ పరంగా తను మీతో ఏదో చెప్పాలని అయితే అనుకుంటున్నారు. కానీ ఈ కార్డ్ మోస్ట్లీ వర్క్ పరంగా తను ఏదో ఇష్యూ ఫేస్ చేస్తుండడం వల్ల, లేదంటే ఎక్కువ ప్రెజర్ అయిపోయి ఉండడం వల్ల, లేదంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్, లేదంటే ఎక్కువ టాస్క్లు చేయడం వల్ల తను రిలేషన్షిప్కి కావాల్సినంత టైం ఇవ్వట్లేదు. సో కొంచెం టైం పడుతుంది ఈ ఎనర్జీ నుంచి బయటికి రావడానికి.
తనైతే వర్క్ రోల్ నుంచి బయటికి రావాలనే చాలా ట్రై చేస్తున్నారు. ఎవరైతే ఉన్నారు మీ పర్సన్ చాలా ట్రై చేస్తున్నారు. తన లైక్ ఒక టాస్క్ చేయాల్సిన సిచ్యువేషన్లో 2 చేస్తున్నారు. ఫాస్ట్గా అయిపోగొట్టుకున్నప్పటికీ స్టిల్ ఆ వర్క్ వస్తూనే ఉంది కంటిన్యూస్గా. ఓకే, సో ఫైనల్గా మీ ఆలోచన అండ్ మీ పర్సన్ యొక్క ఆలోచన. ఓకే, అవేర్నెస్. ఓకే, రైట్నెస్ కార్డ్. సో అవేర్నెస్తో మీరేం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, కంప్లీట్గా మీరు సరెండర్ అయ్యారని. ఈ అవేర్నెస్ కార్డ్తో ఏం తెలుస్తుంది, మీరేం ఆలోచిస్తున్నారంటే మీరు మీలో సెల్ఫ్ని ఎక్కువ లవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, నన్ను నేను ఎక్కువ ప్రేమించుకోవాలి. మీకు ఇది అర్థమైంది రీసెంట్ టైమ్స్లో. ఏమర్థమైందంటే ఓకే, ఫస్ట్ నన్ను నేను ఎక్కువ ప్రేమించాలి. ఎవరైనా నన్ను ప్రేమించాలి అంటే ఆ కేరింగ్ లవ్ చూపించాలంటే నన్ను నేను ఎక్కువ ప్రేమించుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ పాయింట్తో పాటు ఇంకొక పాయింట్ ఏమిటి అంటే మీకు స్పిరిచువల్ అవేక్నింగ్ కూడా జరుగుతుండొచ్చు. మీరు ఆలోచిస్తుండొచ్చు, ఓకే ఈ వేలో వెళ్తే నాకు కొంచెం పీస్ఫుల్ ఉండొచ్చు, నేను అనుకున్నవి మేనిఫెస్ట్ చేయొచ్చు, యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి, కావాలి అని మీరు గట్టిగా అనుకుంటున్నారు. ఈ 2 థింగ్స్ ఇప్పుడు ఈ ప్రెజెంట్ మూమెంట్లో అనిపిస్తుంది. కార్డ్తో ఏంటిది అంటే మిమ్మల్ని మీరు ఎక్కువ లవ్ చేసుకుంటున్నారు, అంటే అండర్స్టాండ్ చేసుకుంటున్నారు మీ కెపాసిటీని, మీ ఎబిలిటీని, మీ లవ్ని, మీరేంటిది అనే ఒక మీకు ఈ మధ్య బాగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ అవేక్నింగ్ కూడా మీకు జరుగుతూ ఉండొచ్చు, లేదంటే మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు దాని గురించి. కంప్లీట్గా స్టార్ట్ అయిపోయిందని కాదు, ఒక స్టెప్ ఓకే స్టార్ట్ చేద్దాం అన్న ఒక ఆలోచన అయితే మీ మైండ్లోకి వచ్చింది అనేది ఈ కార్డ్ చెప్తుంది. అండ్ రైట్నెస్తో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఓకే నేను ఇప్పుడు ఏం చేయలేను, సరే ఆ టైం వచ్చినప్పుడే యూనివర్స్ లెట్ ఇట్ డిసైడ్. ఓకే, డెస్టినీ డిసైడ్ కానీ నేనేం చేయలేను, నాతో నేను కంప్లీట్గా సరెండర్ అయ్యాను. ఇక్కడైతే వర్క్ పరంగా స్ట్రెస్లో ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు, పాస్ట్ని తన ప్రెజెంట్ మూమెంట్లో తీసుకొని వచ్చి ఫిల్టర్ చేస్తున్నప్పటికీ కంప్లీట్గా ఫైనల్గా ఏమని ఆలోచిస్తున్నారంటే ఓకే ఇంకా నేను చూడండి ఆల్మోస్ట్ నెగిటివ్ ఎనర్జీలోనే ఉన్నారు మీ పర్సన్. ఇక్కడ పాస్ట్ని ఫిల్టర్ చేస్తున్నారు, ఇక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇక్కడ వర్క్ స్ట్రెస్ ఉంది, అందుకే రిలేషన్షిప్కి టైం ఇవ్వలేకపోతున్నారు. అండ్ ఫైనల్గా ఓకే ఇంకా నేనేం చేయలేను, కంప్లీట్గా యూనివర్స్కి వదిలేశారు. ఓకే డెస్టినీని డిసైడ్ చేయండి, నేనేం చేయలేను, టైం వచ్చినప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది అని మీ పర్సన్ ఫైనల్గా ఒక మాట మీద ఒక స్టాండ్ తీసుకున్నారు. దట్ నేనేం చేయలేను, డెస్టినీనే లేదంటే యూనివర్సే రాని, అది ఏది చేసినా ఐఎమ్ రెడీ ఫర్ దట్ అని ఒక స్టాండ్ మీద నిలబడినారు మీ పర్సన్. సో ఇది మీ అండ్ మీ పర్సన్ యొక్క ప్రెజెంట్ ఫీలింగ్స్. సో ఇది టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పుడైతే చూస్తున్నారో ఆ ప్రెజెంట్ మూమెంట్కి యూనివర్స్ మీకు మెసేజ్ ఇవ్వాలని అనుకుంది కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్నారని అర్థం చేసుకోండి. సో ఫైనల్గా మీకు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది, గైడెన్స్ ఏం చెప్పాలనుకుంటుంది అనేది మనం చూద్దాం. ఓకే ప్రొజెక్షన్ కార్డ్ వచ్చింది. సో ఏం చెప్తుంది యూనివర్స్ అంటే మీ రిలేషన్షిప్ పరంగా మీరు మంచి మైండ్ సెట్తో మంచి పాజిటివ్గానే ఉన్నారు. బట్ ఏం చెప్తుందంటే మీ పర్సన్ని జడ్జ్ చేయకండి. ఓకే మీకు తెలియని ఇంకొక కోణం కూడా ఉండొచ్చు, బట్ అది నెగిటివ్ అనే జడ్జ్ చేయకండి, పాజిటివ్ అనే అసలు జడ్జ్ చేసే విషయమే పక్కన పెట్టేయండి. ఓకే ఉన్న సిచ్యువేషన్ని హ్యాపీగా ఉండండి, దాంట్లో దాన్ని ఇంకా ఫ్యూచర్లో అలా హ్యాపీగా ఉంచుకోవాలనే ట్రై చేయండి, కానీ జడ్జ్ చేయకండి. అట్ ది సేమ్ టైం మీ పర్సన్లో నెగిటివ్స్ ఉన్నాయా దాన్ని వెతకడానికి ట్రై చేయకండి. ఎందుకంటే చూడండి ఇక్కడ వర్క్ వల్ల తను స్ట్రెస్ఫుల్గా ఉండొచ్చు, ఏం మాట్లాడలేకపోవచ్చు, మైండ్ ఇక్కడ డిస్టర్బ్గా ఉంది, ఇక్కడ పాస్ని తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ మీరు ఇంత పాజిటివ్ ఉన్నారు, మీ పర్సన్ ఇంత నెగిటివ్ ఉన్నారు. సో మీరు జడ్జ్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు, అదే కేర్ఫుల్గా ఉండాలి. మీరు కొంచెం టైం ఇవ్వండి, మీరే అర్థం చేసుకోవాల్సింది కాబట్టి అర్థం చేసుకొని జడ్జ్ చేయకుండా ఇంకా ఈ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి మీరు హెల్ప్ చేయండి అని యూనివర్స్ మీకు ఈ విధంగా సజెషన్ గైడెన్స్ ఇస్తుంది. సో ఇది ఇవాల్టి రీడింగ్. మీకు ఈ వీడియో ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ గురించి రెజొనేట్ అయితే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అని. అట్ ది సేమ్ టైం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.